అందరికీ నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఒక 2 డేస్ హైదరాబాద్లో అన్ని రకాల జనాలతోన, రాజకీయ పార్టీలతోన, పర్యావరణవేత్తలతోన వాళ్ళ సమాచారం సేకరించిండ్రు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోయి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడిండ్రు, తర్వాత అక్కడ ఉన్న లెక్చరర్స్తో మాట్లాడిండ్రు. అసలు విషయం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రభుత్వము సహకరించలేదు అనేది ప్రధానమైన అపవాదం. ప్రభుత్వం వాళ్ళకు సమాచారం ఇచ్చేందుకు అధికారులు వెనుక ముందైనరు. ఇప్పుడు ఏమి దొంగతనం జరగలే కదా, మీరు గవర్నమెంట్ భూమి అంటున్నారు, అది ప్రభుత్వ భూమి కాబట్టి అమ్మేసినామో లేకపోతే అమ్ముతున్నామో కుదోబెట్టినామో అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కమిటీకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వమైన ఉంటుందా ఉండదా? ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందట. వాళ్ళు సమాచారం ఇస్తలేనట్టు ఆఫీసర్లు చాలా క్వశ్చన్లు రేజ్ చేసిన వాళ్ళు. ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ కూడా చెప్పే పరిస్థితిలో ఆఫీసర్స్ లేరంట. మరి ఏమైంది, ఎందుకు జరిగింది, ఈ విషయాలను కూడా మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పుతున్న వాదనలో వాస్తవం ఉంటే సుప్రీంకోర్టు కమిటీకి ఎందుకు సహకరించలేదు ఆఫీసర్ అనేది ఫస్ట్ పాయింట్. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ తెలుసా? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా అంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలి. అసలు ఏంది అది నిజంగా అది అటవీ భూమే, అటవీ భూమి కాకపోతే అటవీ డీమ్ టు బి ఫారెస్టా, అటవీలాగా ఉన్న భూమే, నిజంగా అక్కడ జింకలు మూగజీవాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే అందరూ ఉన్నాయని చెప్తున్నారు. స్థానికంగా ఉండే జనాలతో సహా, హైదరాబాద్ యూనివర్సిటీలో ఉండే విద్యార్థులతో సహా, హైదరాబాద్ యూనివర్సిటీలో ఉండే అధ్యాపకులతో సహా అందరూ ఉన్నాయంటే ప్రభుత్వం మాత్రం లేవంటున్నది. ఏకంగా కేసులు కూడా పెట్టిన వాళ్ళ మీద, జింకలు లేవు, నెమ్మలు లేవు, ఏం లేవని. వాళ్ళది పరిశీలించిన కొంచెం ఏం క్వశ్చన్లు అడిగినారు. ఇక్కడ అటవీ శాఖ ఉన్నదా, పనిచేస్తున్నదా అని అడిగింది. అటవీ శాఖ ఉన్నదా? 100 బుల్డోజర్స్ పోయి కొట్టేస్తుంటే అక్కడ వాళ్ళు పోయి అక్కడ జాగను చూసిరంట. ఆ జాగ చూడడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందంట. అంతకుముందు సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్టర్కి ఒక మాట చెప్పింది చూడు, మధ్యాహ్నం 3:30 లోపు మీరు పోయి రిపోర్ట్ చేయండి అక్కడ ఏం జరుగుతుందో అని. ఆ రోజు స్టే ఇచ్చిన రోజు, ఆ రోజు కూడా హైకోర్టు రిజిస్టర్కు చుక్కలు చూపించారంట ఆఫీసర్స్. ఎక్కడెక్కడో తిప్పి తీసుకుపోతారంట ఆడికి. లాస్ట్కి హైకోర్టు రిజిస్ట్రారు కోపం అయ్యి, అసలు మీరు చూపించరా, మీరు ఇవన్నీ చేస్తే నేను హైకోర్టుకు ఈ విషయాలు కూడా రిపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు ఆయన. అప్పుడు తీసుకుపోయినట్టు అప్పటిదాకా తిప్పి. అంటే హైకోర్టుకు నిజాలు చెప్పొద్దు అనుకుంటున్నారా? సుప్రీంకోర్టు కూడా నిజాలు తెలియవద్దు అనుకుంటుందా గవర్నమెంట్? మరి అట్లాంటప్పుడు మీరు చెప్తున్న దానిలో నిజం ఉందని ఎట్లా నమ్ముతారు ఎవరైనా కూడా? ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, అటవీ శాఖ ఉన్నదా, పనిచేస్తున్నదా? ఎందుకంటే అక్కడ చెట్లన్నీ కొట్టేస్తే విలువైన చెట్లు 125 జాతుల చెట్లున్నాయని స్టూడెంట్స్ చెప్పిర్రంట. అధికారులు కూడా చెప్పారు లాస్ట్కు, అంత తిట్టంగా మాట్లాడుతుంది దాని గురించి. కంచె భూములు ఎవరు అనేది పాయింట్ కాదు, అది డీమ్డ్ ఫారెస్టా కాదా, అది ప్రభుత్వందా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదా, లేకపోతే బిల్లీరావుదా, చంద్రబాబు నాయుడుదా, ఇది కాదు మాకు కావాల్సింది. అది ఫారెస్ట్ భూమి, అక్కడ ఫారెస్ట్ ఉందా లేదా, అది డీమ్డ్ బి ఫారెస్ట్ అవుతుందా కాదా అనేది మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాల మీద అవగాహన ఉన్నదా అని అడిగిరంట ఆఫీసర్స్ని. తర్వాత మీకు అడవి మీద సర్వే వివాహం చేస్తుంటే పోలీసులే దగ్గరుండి రక్షణ నిలిచిండ్రా అంటే, పోలీసులే దగ్గర ఆ రోజు అదే కదా జరిగింది. లోపలికి ఎవరిని మొనియకుండా, స్టూడెంట్స్ని ఎవరిని బయటికి రానియకుండా మొత్తం పోలీసులే కదా లోపల, మొత్తము ఎవరిని మొనియలేదు ఆ బుల్డోజర్స్ దగ్గరికి. తర్వాత ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. మరి వాళ్ళ గుండెనే తరుక్కపోతే హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ గుండె తరుక్కుపోదా? పర్యావరణవేత్తలు పర్యావరణం పోతుంటే, ఆ మూగజీవాలు రోడ్ల మీద వాడు తిరుగుతుంటే జనాల మనసు కలుక్కు అనలేదా? తర్వాత తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుతో పట్టించారనుకోవడం క్రిమినల్స్ అఫెన్స్ అవుతుంది, వార్నింగ్ ఇచ్చారు. తర్వాత 3 గంటల పాటు సమావేశం జరిగింది. అక్కడ పోయినరు మొత్తం, అటుపోయి చూసిన తర్వాత సమావేశం అయినరు. తర్వాత ముఖ్యంగా ఆఫీసర్స్ అంటే ఎవరంటే టీజీఐఎస్ ఆఫీసర్సు, తర్వాత అటవీ శాఖకు సంబంధించిన ఆఫీసర్స్. వీళ్ళు ఏం చెప్తారంటే, మాకేం సమాచారం తెలియదు, మీకు ఫారెస్ట్ చట్టాల మీద కనీస అవగాహన ఉన్నదా? రాత్రి అన్నేసి బుల్డోజర్స్ వస్తే తీసుకొచ్చి అంచనా లేకుండా విధ్వంసం చేస్తారా? ప్రత్యక్షంగా చూస్తే గుండె తరగపోతున్నది, మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మీరు అటవీ ఆవాసం మీద స్వైర వివాహం చేస్తుంటే మీకు పోలీసులు రక్షణగా వచ్చిర్రా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, రాజ్యాంగం నడుస్తుందా అని అడిగినట్ట వాళ్ళు. ప్రభుత్వం ఈ క్వశ్చన్స్ ఆఫీసర్స్ని అడిగిన వాళ్ళు ఏం సమాధానం చెప్పలే. కానీ యాక్చువల్గా ప్రభుత్వానికి తగులుతాయి ఇవన్నీ కూడా. వచ్చిన కమిటీ చైర్మన్ సిద్ధాంత దాసు, సభ్యులు మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రప్రకాష్ గోయల్, మహారాష్ట్ర మాజీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సునీల్ లిమాయే సుమారు గంట సేపు అక్కడనే ఉండి వాస్తవ పరిస్థితి చూసినారు. గంట సేపు ఉన్నారంట అక్కడ జాగాలో పోయి వాళ్ళు మొన్న. తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏమడిగినారంటే, వీళ్ళను మొత్తము ఎన్ని ఉన్నాయి మొక్కలు, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి
అని అడిగితే టీజేఎస్ వాళ్ళు మాకు తెలియదు అన్నారంట. కొట్టేపించింది టీజేఎస్ వాళ్ళే కదా ఆ రోజు ప్రెస్ నోట్ ఇచ్చింది, ఈ భూమి మాదే అని ప్రెస్ నోట్ ఇచ్చింది వాళ్ళే ఫస్ట్ రోజు. కానీ అక్కడ ఏముందో మాకు తెలియదు అన్నారంట. తర్వాత అటవీ శాఖ వాళ్ళైతే అసలు మాకు సంబంధం లేదు, మాకు తెలియదని చెప్పారంట. మళ్ళీ వాళ్ళకి ఏమైందో ఎవ్వరు అటవీ శాఖ వాళ్ళు టీజేఎస్ వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వకపోతే మస్కా కుడుతుర్రా మీరు, మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సి ఉంటుంది, మౌనంగా ఉంటే ఏదో జరిగినట్టుగానే మేము భావించాల్సి వస్తుంది. ఒక ప్లాన్ బయటపడ్డది, ప్రభుత్వం కుట్ర, అది ప్లాన్ కాదు, ప్రభుత్వం కుట్ర బయటపడ్డది ఈ విచారణ కమిటీలో. అక్కడనే మొత్తం ఎన్ని ఎకరాలంటే 400 ఎకరాలు మాదని చెప్పారంట. 400 ఎకరాలు ఉంటే మరి చెట్లు 100 ఎకరాలే కొట్టేసారు ఏందని అడిగారంట. 100 ఎకరాలు కొట్టేసారంటే అవును మేము ముందు 100 ఎకరాలే అమ్మాలనుకుంటున్నాం, 49 హెక్టార్లు కొట్టాలనుకుంటున్నాం అని చెప్పినంట. ఎందుకు 49 హెక్టార్లు కొట్టిర్రు, ఎందుకు 49 హెక్టార్లు అమ్మాలనుకుంటున్నారు, 400 ఎకరాలు ఉంది కదా అని అడిగినట్ట వాళ్ళు. అడిగితే నీళ్ళు నమిలిరంట వాళ్ళు. తర్వాత వీళ్ళు చెప్పారంట, మాకు తెలుసు మీరు 50 హెక్టార్లు కనుక కొడితే, 50 హెక్టార్కు 2.5 ఎకరాలు, 50 హెక్టార్లు కనుక కొడితే అక్కడ మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఇది, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ప్లాన్ చేసి 49 హెక్టార్ల కాడికి చెట్లు కొట్టేసే పని పెట్టుకున్నారా? మీ ప్లాన్ అర్థమైందని చెప్పినట్ట వాళ్ళు. ఇక ఈ సమాచారం ఇచ్చినందుకు ఒక ఐఏఎస్ ఎవరో కాదు, నాకు తెలిసి జయేష్ రంజన్ సంథింగ్ ఏదో అంటున్నారు, జయేష్ రంజన్ టీజేఎస్ యాని కిందికి వస్తుంది, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. అసలు మీరు కలెక్టరేనా? ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి అడిగిన దానికి సమాచారం చెప్పవా? అధికారులు వ్యవహరించడం కరెక్ట్ కాదు, మీరు ఇట్లా మౌనంగా ఉన్నారు, ఏదో సమాచారం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో జరిగినట్టుగానే మేము భావించాల్సి ఉంటుంది. అధికారులు ఇస్తున్న సమాచారం కూడా అసమగ్రంగా ఉంది, ఇట్లయితే అధికారుల మీద చర్యలు తీసుకోక తప్పదు. మొత్తం ఎన్ని ఎకరాల్లో చెట్టును తొలగించారో టీజేఎస్ అధికారులు అటవీ శాఖ అధికారులను అడిగితే అప్పుడు చెప్పినట్టు లెక్కలని 49 హెక్టార్ల భూమిని సదం చేసే పనులు చేపెట్టినామని చెప్పారంట. వాళ్ళే చెప్పారంట. అసలు దాంట్లో ఏమున్నదని అడిగితే 125 వివిధ జాతులకు సంబంధించిన చెట్లు ఉన్నాయని చెప్పినట్టు ఆఫీసర్లు. మళ్ళీ 125 జాతుల చెట్లకు సంబంధించిన వివరాలు, ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడిగిందంట కమిటీ. అడిగితే మా దగ్గర ఏం సమాచారం లేవు, ఏం ఫోటోలు లేవు అని చెప్పారంట. ఇంకా టీజేఎస్ అటవీ శాఖ అధికారులు మీద అసహనం వ్యక్తం చేశారంట. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా మీరు, మీ మీద అసలు మీ పైన పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారంట. సైబరాబాద్ పోలీసులు అనుసరించిన విధానం కూడా సాధికారిక కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధ్యత ఉన్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. చట్టం తొలగిస్తున్న బుల్డోజర్స్, ఇతర యంత్రాలపై కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుని పోలీసులను అడిగిరట. అడిగితే ఏం లేదంట సమాచారం. వాటితో చెట్లను నరికి వేస్తుంటే కేసులు ఎందుకు పెట్టలేదని పోలీసులను అడిగిందంట. చూసినరా? ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరు మాది ప్రభుత్వ భూమి టీజేఐసీ భూమి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే పోయి అక్కడ టీజేఐసీ వాళ్ళు బోర్డులు నాటిర్రు. అది పోవద్దు ఎవరని చెప్పిన తర్వాత నాటిర్రు. విద్యార్థులు పోతుంటేనేమో వద్దు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, స్టే ఆర్డర్ ఉంది, పోవద్దు అని చెప్పిండ్రు. కానీ టీజేసీ బోర్డులు మాత్రం నాటిర్రు. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి సమాచారం ఇయ్యనికినే అధికారులు వెనక ముందైనరు, ఇయ్యలేకపోయినరు, నీళ్లు నమిలినరు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు, టీజేఎస్ అధికారులు సమాచారమే ఇయ్యొద్దని అనుకున్నారంటే దీనిలో ప్రభుత్వ కుట్రేంది, దీనిలో ప్రభుత్వం ప్లాన్ ఏంది? వీరు చేసేదంతా కరెక్టే అనుకుందాం, వీళ్ళు చేసేదంతా తప్పు, ఎస్సీయూ స్టూడెంట్స్ చేసేది తప్పు అనుకుందాం, ప్రతిపక్షాలు చేసేది తప్పు అనుకుందాం, ఆ భూమి వాళ్ళది కాదనుకుందాం, అన్నీ కాదనుకుందాం. కానీ ఇక్కడ మాత్రం మీరు ఎందుకు సమాచారం చేయలేదు? మీరే దగ్గరుండి తీసుకుపోవాలి. మీరు కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా మీరే దగ్గరుండి తీసుకుపోయి, సార్ ఇది ఎస్సీయూ భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి, మేము అసలు ఏమి విధ్వంసం చేయలేదు, మేమేం చేయలేదు, చెట్లు కొట్టేయలేదు, ఇగో ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఆడిపోయి చూసి ఆ గ్రౌండ్ చూసి అడిగిరట. అక్కడ అంత పచ్చ గ్రీనరీ కనిపిస్తుంది, ఇక్కడేంది మొత్తం మైదాన ప్రాంతం చూపిస్తున్నారు, దానికి దీనికి చాలా తేడా ఉందని అడిగిరట. అవతల పక్క చెట్లు ఉన్నాయి కదా, మొత్తం కొట్టలే కదా, వీళ్ళు 100 ఎకరాలే కొట్టిర్రు. అడిగితే నీళ్ళు ఉన్నాడు. ఆడిపోయి చూస్తే మొత్తం చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, అక్కడ చెరువులు ఉన్నాయి కదా లోపల. బఫెలో లేక్ ఉంటుంది, తర్వాత పికాక్ లేక్, ఇట్లాంటి 6-7 చెరువులు ఉంటాయంట లోపల. ఒక చెరువుకు లింక్ అయి ఉంటాయి కదా పైప్ లైన్లు, కాలువలు, అవన్నీ ధ్వంసం చేశారంట. అవన్నీ కనిపిస్తున్నాయంట, పైపులు తేలి కనిపిస్తున్నాయట వాళ్ళకు. అక్కడికి ఎవరిని ఓనియలే, వాళ్ళు పోయినరు. పైపులన్నీ పగిలిపోయి, పైపులన్నీ తేలి ఆ కాలువలంతా చిల్లంపొలం అయిపోయి కనిపిస్తున్నాయట. అదంతా ఏందని అడిగినట వాళ్ళు. ఎవ్వరు సమాధానం చెప్తలేరంట. అసలు సుప్రీంకోర్టు కమిటీని అక్కడ తీసుకుపోవడమే ఇష్టం లేదు. హైకోర్టు రిజిస్ట్రార్ను రిపోర్ట్ ఇవ్వని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆయనని అడిగి తీసుకుపోవడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటారు? మనమంతా ఏమర్థం చేసుకోవాలి? తెలంగాణ ప్రజలు వీళ్ళందరూ ఏమర్థం చేసుకోవాలి? వీళ్ళు పెట్టిన కేసులు ఫేక్ అని అర్థం చేసుకోవాలి. ఈ జింకలు
ఆర్టిఫిషియల్ ఫోటోలు అని చెప్పి కేసులు పెట్టారు కదా స్టూడెంట్స్ మీద. దాదాపు 300 మంది స్టూడెంట్స్ మీద కేసులు పెట్టారు. అదంతా ఫేక్ అని అర్థమవుతలే. ఇద్దరు స్టూడెంట్స్ మారణాయుధాలు కలిగి ఉన్నారని తీసుకుపోయి సంగారెడ్డి జైలు వేసినారు. అది కూడా ఫేక్ అని అర్థమవుతలే. వీళ్ళు దీని రోజులు చెప్పిందంతా కూడా ఫేక్ అని అర్థమవుతలే. ప్రభుత్వ వర్షన్ మొత్తం ఫేక్ అని అర్థమవుతలే. వీళ్ళు కరెక్ట్ ఉంటే వీళ్ళే కార్ల జీబుల్లో ప్రోటోకాల్ పెట్టుకొని తీసుకొని పోయి చూపించేవాళ్ళు ఆఫీసర్స్. ఇది సుప్రీంకోర్టు కమిటీకి ప్రభుత్వం ఇచ్చిన ఒక చేదు అనుభవం, వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు. ఫైనల్గా ఇది. ఇంక ఎవరేం అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.